కాలనీ హ్యాబిటేషన్ అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న కొండన్నకి, మొదలపాటి వెంకట్రావు గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మా పెద్ద ఆయన మస్తాన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. ఒక 5 నిమిషాలు మాట్లాడండి, ఎందుకంటే టైం కూడా లేదు. తర్వాత నీకేస్తా మైకు. నా తర్వాత నువ్వే. ఇంకా చాలా సంతోషం తల్లి. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కందుకూరు రావటం జరిగింది. వచ్చిన కాడి నుంచి ఏ ఊరు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందినాయి. మేమందరం సంతోషంగా ఉన్నాం, సపోర్ట్ చేస్తామని చెప్తున్న నిజంగా సంతోషం వేస్తుంది. ఇప్పుడే వెంకట్రావు చెప్పాడు, అయ్యా మా పంచాయతీలో పెద్దగా నువ్వు ఆశించు మాకు, కానీ మ్యాక్సిమం సపోర్ట్ చేస్తామని చెప్పి నిజంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ పంచాయతీ వాళ్ళందరూ కూడా సంక్షేమ పాలన వల్ల మీ అందరి కుటుంబాల్లో మేలు జరిగింది. అది గుర్తుపెట్టుకొని జగనన్నకు సపోర్ట్ చేయాలి. మళ్ళా 5 ఏళ్లు ఈ పథకాలన్నీ అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా పథకం, అందరికీ పక్కా ఇల్లు, పింఛన్ కావచ్చు, 28 సంక్షేమ పథకాలు అన్ని అర్హత ఉంటే అందరికి చెందినాయి. మీ అందరూ కూడా తెలుసు, పార్టీలు చూడకుండా ఎవరు మేలు చేస్తే వాళ్ళకు ఓటు అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన అవ్వలు, తాతలు, అన్నదందరూ కూడా చెప్పాలి. పంచాయతీ తిరిగి 5 ఏళ్లు మనకు అందరికి వచ్చినాయి. వాలంటీర్ ద్వారాగా నాయకులు కూడా సంబంధం లేకుండా అర్హత ఉంటే తెలుగుదేశం పార్టీలకు ఎక్కువ వచ్చింది పంచాయతీలో. నా దగ్గర లిస్ట్ ఉంది. ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు. అందుకని చెప్పి పథకాలు పొందిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మేలు జరుగుతుందని చెప్పి మన పార్టీ వాళ్ళు వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయాలి. నిజం కాబట్టి, మేలు జరిగింది కాబట్టి ఆ బాధ్యత నాయకులు, అవ్వలు, తాతలు, అక్క జనములు అందరూ కూడా తీసుకొని అందరూ సపోర్ట్ గా ఉంటే అట్లీస్ట్ మనం మెజారిటీ లేకుండా ఈక్వల్ అనే చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయ్యిందిలో నేను ఒక్కదాన్ని చెప్తే మారుతారా అనుకోవద్దు. 1, 2, 3, 4 చూరు ఎంత ఉన్నారు, 50-60 మంది ఉన్నారు. ఒక 10 మంది ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ పథకాలు రావాలంటే మనం పార్టీలు చూడకూడదు. మన కుటుంబాలకి మేలు జరిగింది కాబట్టి జగనన్నకి సపోర్ట్ చేయాలి, ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి. మళ్ళీ 5 ఏళ్ల పాటు ఆయన బటన్ నొక్కుతుంటాడు. 2,76,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్, మన అకౌంట్లో పడతాయి, లేకుంటే పడవు అని మీరు చెప్పగలిగితే గ్యారెంటీగా మారుతారు. ఎందుకంటే మేలు చేశాం కాబట్టి. అందుకే మీరు అందరూ కూడా పెద్ద మనసుతోని, అన్నదమ్ములు, అక్క జనములు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు నమ్మకుండా జగన్న చెప్పింది చేస్తాడు, చంద్రబాబు నాయుడు చెప్పింది చేయరు. ఈ రెండే మీరు ఎక్కువ మాట్లాడండి. ఈ రెండే, జగనన్న చెప్పిన పని చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేయరు. ఈ 2 విషయాలు. ఎందుకంటే 14లో మనం చూసాం, 500 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ధైర్యంగా చెప్పే హామీ ఎలక్షన్లో చెప్పాము ఒక్కడు కూడా వాళ్ళకి లేదు. అదే జగనన్నకి 28 సంక్షేమ పథకాల హామీలు అన్ని ఇచ్చేసాడు. మనకు అన్ని మేము చెప్తున్నాం, వాళ్ళు చెప్పట్లేదు. ఈ నిజాన్ని మీరు చెప్పగలిగితే ఇక్కడ కూడా మెజార్టీ అడగనగానే ఈక్వల్ చేయడానికి ఆస్కారం ఉంది. అందుకని చెప్పి మీరు అందరూ కూడా పెద్ద మనసుతోని నాకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చి మిమ్మల్ని అదేవిధంగా ఇక్కడ కందుకూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ముర్రా మసూద్ పోటీ చేస్తున్నాను. ఎంపీ అభ్యర్థిగా, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి గారు పోటీ చేస్తున్నారు. మా ఇద్దరు గుర్తు తెచ్చారబ్బా ఉంది. మా ఇద్దరు గుర్తు ఫ్యాన్ గుర్తే. ఫ్యాన్ తెలుసుగా, మన సీలింగ్ ఫ్యాన్. ఇప్పుడు నిద్రపడదు ఫ్యాన్ లేకపోతే ఎండాకాలం. ఆ ఫ్యాన్ గుర్తు టేబుల్ ఫ్యాన్ కాదు, సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకి మీరు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిన మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మరొకసారి మళ్ళీ కూడా మన ఊరు వస్తాం, ఇంకా విషయాలన్నీ మాట్లాడుకున్నాం.
అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రావాల్సింది